Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం Adobe Illustrator లో బిజినెస్ కార్డ్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా Adobe Illustrator అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక న్యూ ఫైల్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి. సో విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి అండ్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మన బిజినెస్ కార్డ్ సైజ్ అనమాట. ఓకే, అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి షో రూలర్స్ పైన క్లిక్ చేసుకుంటాను. సో దట్ అప్పుడు మనకి ఇక్కడ 2 రూలర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఒక రూలర్ అయితే తీసుకుంటున్నాను. తీసేసుకొని ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది సెలెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది లాక్లో ఉంది. సో ఇక్కడ అన్లాక్ గైడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ హారిజంటల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. సెంటర్లోకి పర్ఫెక్ట్గా అలైన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒకటి తీసుకోవాలి మనం. తీసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి, వర్టికల్ అలైన్ సెంటర్. సో ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వీటిని మనం లాక్ చేసుకుందాం. సో రైట్లోకి ఇచ్చేసి లాక్ గైడ్స్ అని లాక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇవి మూవ్ అవ్వవు, లాక్ అయిపోయినాయి అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం అయితే ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుందాం. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఇస్తాం అండ్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ ఇస్తాం అండ్ క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు ఇది మనం సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. సో ఇంత ముందులాగానే అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుందాం. సెంటర్లోకి అలైన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి బై డిఫాల్ట్ ఒక కలర్ అయితే ఇద్దాం. కొద్దిసేపటి వరకు ఒక కలర్ అయితే ఇద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఒక డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం కార్నర్కి అయితే అలైన్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని మనం ఒక కాపీ అయితే చేసుకుందాం. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాని ఇక్కడ నుంచి ర్యాండమ్గా ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకుందాం. తీసేసుకొని దీని సైజ్ అనేది ఇలా తగ్గించుకుందాం. ఈ విధంగా ఇలా సెట్ చేసుకుందాం. సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో నుంచి ఇక్కడ మనం యాంగిల్ వచ్చేసి 33 degrees పెట్టుకుందాం. సో ఇలా రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత ఆల్ట్ పట్టుకొని దీని సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ప్లేస్ చేసేసుకొని ఇక్కడ పెన్ టూల్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఈ సెంటర్లోకి వచ్చి మనకి ఇక్కడ సింబల్ కర్సర్ అనేది ప్లస్ సింబల్లోకి అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఒకసారి క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ యాంకర్ పాయింట్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఇలా దీని సైజ్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ షేప్ ఏదైతుందో మ్యాచ్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకుందాం. ఓకే, సో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాం. సెట్ చేసేసుకున్న తర్వాత వాటిని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా సైడ్కి పెట్టేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతుందో దీన్ని మనం 2 times కాపీ చేసుకోవాలి. సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే కూడా మనకు కాపీ వచ్చేస్తుంది. కావాలనుకుంటే ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక కాపీ. సో నేను టెంపరీ కలర్స్ ఇస్తున్నాను కొద్దిసేపటి కోసం అని చెప్పి. సో ఇక్కడ షేప్ ఏదైతుందో ఎల్లో షేప్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ అని చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక యాంగిల్ టూల్ తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ దీని కలర్ వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ యాష్ కలర్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని నేను సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. అలైన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెంట్ టు బ్యాక్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ దీన్ని కొంచెం ఇలా కిందికి ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా అయితే సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు వీటికి మనం ఒరిజినల్ కలర్స్ ఇద్దాం. ఒరిజినల్ కలర్స్ అనేటివి నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని అయితే ఉన్నాను. సో అవే ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసేసుకొని ఇక్కడ ఐడ్రాపర్ టూల్తో వీటిని కలర్ చేంజ్ చేసుకుంటాను. సో ముందుగా ఎల్లో కలర్కి అయితే యాజ్ యూజువల్ మనం ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను వైట్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ దానికి వచ్చేసి ఐడ్రాపర్ టూల్తో ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ పైన క్లిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ కలర్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎక్కడైతే కలర్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఈ వైట్ కలర్ షేప్ ఉందో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ స్టైలైజ్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి డ్రాప్ షేడ్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒపాసిటీ వచ్చేసి 80 పెట్టేసుకుందాం. మోడ్ వచ్చేసి మల్టిప్లై సేమ్ అలాగే ఉండని. వై ఆఫ్ సెట్ వచ్చేసి 0 పెట్టేసుకుందాం. ఎక్స్ ఆఫ్ సెట్ మనం ఇంక్రీజ్ చేసుకుంటే చూడండి ఇలా ఇంక్రీజ్ అవుతుంది. వై సెట్ అంటే ఇది అనమాట, ఇలా కిందికి వస్తుంది అనమాట.
మైనస్లోకి వెళ్తే పైకి వెళ్తుంది అనమాట. సో ఇది మనం 0 పిక్సెల్స్ వేసుకున్నాం. అండ్ ఎక్స్ ఆఫ్సెట్ వచ్చేసి ఒక 3 పిక్సెల్స్ పెట్టేసుకుందాం. సో చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఈ షేప్స్ అన్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. సో దానికోసం సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ని ఒక కాపీ చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీలో దాని కలర్ అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకుందాం ఫస్ట్. సో ఈ విధంగా చేంజ్ చేసేసుకొని ఇది ఎగ్జాక్ట్లీ ఆర్ట్బోర్డ్ సైజ్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం రైట్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నేను ఏం చేయబోతున్నానంటే ఈ షేప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మనం డిజైన్ చేసుకున్నాం వీటన్నిటిని లోకి క్లిప్పింగ్ మాస్క్ చేయబోతున్నాను. సో దానికోసం ఫస్ట్ మనం ఇది ఈ షేప్స్ అన్నిటికంటే పైన పెట్టేసుకున్న తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ పైన తీసుకోవాలి. సో దట్ ఆ గ్రీన్ కలర్ షేప్ ఏదైతే ఉందో దానిలోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోయినాయి. సో ఇక్కడ నేను ఇచ్చి హైడ్ గైడ్స్ అని పెట్టేస్తున్నాను. సో అవి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అడ్డం ఉంటే, సో అందుకని తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది మనకు బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఆప్షన్ ఆర్ట్బోర్డ్ అని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాను. కాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆ విధంగా సెట్ చేసుకుంటున్నాను. అండ్ సింపుల్గా దీన్ని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని కార్నర్కి వెళ్ళి కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుంటాను. సో షేప్ అనేది మనకి ఇలా రివర్స్లో వచ్చేస్తుంది. అండ్ ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో మనకి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఉంది కదా ఫుల్ పెట్టేసుకుంటాను. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది క్లాస్లో ఉంది కదా, సో దీన్ని మనం డబల్ క్లిక్ ఇవ్వాలి. డబల్ క్లిక్ ఇచ్చి మనకు కావాల్సిన షేప్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎడిట్ చేసేసుకున్నాను. ఎడిట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన అయినా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే బయట ఇలా డబల్ క్లిక్ ఇచ్చిన ఎగ్జిట్ అయిపోతుంది అనమాట క్లిప్పింగ్ మాస్క్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేమ్ అయితే వస్తుంది అనమాట. సో టెక్స్ట్ టూల్ అయితే తీసుకున్నాను. టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకుంటున్నాను. సో డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. యువర్ నేమ్ హియర్, కంట్రోలే. ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను ఇక్కడ పాపిన్స్ బోల్డ్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 10 పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఐడ్రాపర్ టూల్తోని ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను. కింద మనకు డిజిగ్నేషన్ వస్తుంది అనమాట. గ్రాఫిక్ డిజైనర్, కంట్రోలే. ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను రెగ్యులర్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను 6 పెట్టేసుకున్నాను. ఓకే, ఇంకొంచెం తగ్గించుకుందాం, 5 పెట్టేసుకుందాం. అండ్ ఇది మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే లెటర్స్ మధ్యలో స్పేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మనం గ్రాఫిక్ డిజైనర్ అని ఇలా పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ కింద మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో వాటికి సంబంధించిన ఐకాన్స్ అయితే ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇవే అనమాట ఐకాన్స్ అవి. సో ఐకాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి అని వాటి కోసం ఒక సపరేట్ వీడియో చేశాను అనమాట. ఆ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఐకాన్స్ అయితే మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో వీటిని అయితే నేను అలైన్ చేసుకున్నాను. ఫస్ట్ అలైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ టెక్స్ట్ టూల్ తీసుకుంటాను. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ వస్తుంది అనమాట. సో చేసుకుంటే మనకి ఇలా టెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఏదైనా ర్యాండమ్ నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట. కంట్రోలే. టెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను వైట్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ వచ్చేసి పాప్ అనమాట. అండ్ ఇక్కడ ఇది 200 కాకుండా 20 అలా పెట్టేసుకుందాం. ఓకే, నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. కాపీ వస్తుంది, డబల్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ వస్తుంది అనమాట. ఆర్ఎల్స్ సేమ్ టైం మనం ఇక్కడ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇది పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం అలైన్ రైట్ పెట్టేసుకుందాం. సో అప్పుడు మనం ప్రతిసారి అలైన్మెంట్ చేసే అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను. సో డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటాను. సో రైట్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. సో ఇట్లా మనకు అడ్రస్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఫ్రంట్ సైడ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఇది కూడా అలైన్ రైట్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీనికి ఎగ్జాక్ట్లీ అలైన్ అయ్యే విధంగా చూసుకుంటున్నాను ఇలా. ఓకే, సో ఇక్కడ మనకు సింపుల్గా లోగో వచ్చేస్తుంది అనమాట. సో నేను ర్యాండమ్గా ఒక చిన్న లోగో డిజైన్ చేస్తున్నాను. ఓకే, దీన్ని ఇక్కడ ఎలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ కింద మనకు లోగో నేమ్ వస్తుంది అనమాట. లోగో నేమ్ కలర్ వచ్చేసి ఇది వైట్ తీసుకుంటున్నాను, టెక్స్ట్ కలర్. సో జనరల్గా మనకు
ఫాంట్స్కి స్లోగన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అది మనము ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని అయితే మనం కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని సింపుల్ అక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే కంప్లీట్ ఆర్ట్ బోర్డ్కి సెంటర్లోకి అలైన్ అయిపోతుంది అది. సో ఇక్కడ మనం కొంచెం స్టైలిష్ ఉంటే ఒక లైన్ ఇవ్వచ్చు అనమాట. స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ స్ట్రోక్ కలర్ వచ్చి ఇక్కడ నుంచి బ్లూ కలర్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో మనకు బిజినెస్ కార్డ్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.